అంటే ఈ ఒక బిజినెస్ని ప్రజలకు ఉపయోగపడాలి అన్నట్లుగా మీరు ఆర్కిటెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికంటే మదర్ కంపెనీస్ మీకు విక్టరీకి సంబంధించి విక్టరీ పేరుతో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. చిన్నప్పుడు ఎన్నో కష్టపడి ఎన్నో రకాల చిన్న చిన్నవి అన్నీ కూడా చేసాము, అన్ని రకాలుగా కూడా. ఓకే. తర్వాత ఏంటంటే మేము డెవలప్ అవ్వడానికి, అలాగే కొద్దిగా 10 మందిలో తెలియడానికి మేము ఫస్ట్ మాది ట్రాన్స్పోర్ట్. ఓకే. ఆ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ 2 జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కొబ్బరికాయ అంతా కూడా మేమే బయటికి పంపిస్తాం. మా ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే మేము డైలీ 100 లారీల దాకా మేము లోడ్ చేసేవాళ్ళం ఎప్పుడుని. ఓకే. దాంతోపాటు ఆ కొబ్బరికాయ కూడా, ఎందుకంటే దానికి ఇన్సూరెన్స్ కూడా సేఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని ఎప్పుడో మేము 90లో స్టార్ట్ చేసాం. ఓకే. ప్రైవేట్ ఇన్సూరెన్స్ లేని టైంలో ఓన్లీ అది ఒక పార్టీకి మాకు అండర్టేకింగ్తో సేఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని అగ్రిమెంట్ చేసుకుని మేము వాళ్ళైనా సరికి ఏ డ్యామేజ్ అయినా ఏదైనా కానీ మేమే దానికి పేమెంట్ పే చేస్తూ అంటే క్లెయిమ్ అలా ఇచ్చేవాళ్ళం అప్పట్లో. అలాగా ఈ బిజినెస్ ట్రాన్స్పోర్టు ఈ ఇన్సూరెన్స్తో మేము కొద్దిగా డెవలప్ అయ్యడం జరిగింది. ఓకే. తర్వాత 95, 96లో మేము అలా బ్యాంకాక్ బయట దేశాల్లో తిరిగినప్పుడు అక్కడ ఉన్న సూపర్ బజార్లు కూడా చూసి మనం ఎందుకు పెట్టకూడదనే కాన్సెప్ట్తో మేము 2001లో విక్టరీ బజార్స్ అని స్టార్ట్ చేసాం. ఈరోజు 50 అవుట్లెట్స్ ఉన్నాయి. అది ప్రైవేట్ లిమిటెడ్గా మారింది, విక్టరీ బజార్ ప్రైవేట్ లిమిటెడ్గా. ఇప్పుడు మేము 400-500 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం. బాస్ వాలా, బీ ద బాస్.